జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పహగ్లావం అమరులకు నివాళులర్పించారు. భవిష్యత్తులో ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి వెన్నులో వణుకు పుట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పహగ్లావం ఉగ్రవాద దాడిలో మృతి చెందిన సంఘటనకు నిరసనగా ధర్మపురి పట్టణంలోని నంది చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత హేయనీయమైనటువంటి చర్య ఏదైతే ఉగ్రవాదులు దేశంలో ఎక్కడ జరిగినటువంటి దుస్సంఘటన, కుటుంబ సభ్యుల ముంగట, భార్య పిల్లల ముంగట భర్తను అత్యంత కిరాతనంగా చంపినటువంటి టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలి. ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా తీవ్రంగా టెర్రరిస్టుల యొక్క ఘాతకాన్ని ఖండిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైతే పాకిస్తాన్ ముసుగులో టెర్రరిస్టుల యొక్క వ్యవహారాలు చేస్తున్నటువంటి గత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు ఏ విపత్తి కాశ్మీర్లో వస్తుందో, టెర్రరిస్టులు ఏ విధంగా దాడి చేస్తారో భయాందోళన పరిస్థితులు ఉన్నటువంటి కాశ్మీర్లో ప్రాంతంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అత్యంత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా వచ్చినటువంటి వారి యొక్క తీరు ఏ విధంగా ఉందంటే పేరు అడిగి చంపడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్యం లోపల అన్ని వర్గాలు చల్లగా ఉంటారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అందించిన సందర్భం లోపల భారతదేశం సమగ్రతకు, ఐక్యతకు ప్రపంచ దేశాల్లో ఒక ప్రజాస్వామ్య దేశంగా పేరున్నటువంటి భారతదేశం లోపల పక్కనే పాకిస్తాన్ అన్నటువంటి టెర్రరిస్టులు ఈ విధమైనటువంటి సంఘటనకు పాల్పడ్డప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన అమాయకమైన ప్రజలపై టెర్రరిస్టుల చేసిన సంఘటనపై మరొక్కసారి చెప్తున్నా, కఠినమైన చర్య తీసుకోవాలి. దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా భారతదేశం ప్రజలకు తెలియచ్చే విధంగా ప్రభుత్వము దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం. ఇంత పెద్ద సంఘటన లోపల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం. ఇలా మా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మా ఖార్గే గారు కానీ, మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, ధర్మపురి ప్రభుత్వ విప్పిగా మేము కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే నిన్న తీసుకున్న చర్యలను కూడా సింధుల జలాలను బంద్ చేయడం కానీ, టెర్రరిస్టులకు సంబంధించిన అనేక అంశాల మీద నిన్న నిర్ణయాన్ని కూడా మేము హర్షిస్తున్నామనే విషయాన్ని కూడా మనవి చేస్తూ మరొక్కసారి అత్యంత ఆ టీవీలో లోపల ఆ సోదరిమణులు మాట్లాడుతుంటే, ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే 10 నిమిషాల ముందు కుటుంబం యజమానితోని, భర్తతోని, భార్య పిల్లలు సంతోషంగా వీడియోలు తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసినటువంటి టెర్రరిస్టులను మరొకసారి కఠినంగా శిక్షించాలి. పాకిస్తాన్ కాదు, ఏ దేశమైనా భారతదేశం ప్రజలపై కన్నెత్తి చూసినా కూడా ఇంకోసారి వెన్నులో వణుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ